మిడిల్ నేమ్ రిమూవ్ చేసి ఫస్ట్ నేమ్ ని లాస్ట్ నేమ్ ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈక్వల్ టు టెస్ట్ అనేది లెఫ్ట్ టు రైట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ లెఫ్ట్ ఫంక్షన్ యూజ్ చేద్దాం. టెస్ట్ కామా ఫస్ట్ నేమ్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ నేమ్ ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫైండ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. ఫైండ్ టెస్ట్ మనకు కావాల్సిన టెస్ట్ కి డబుల్ కొటేషన్ ఇచ్చి విత్ ఇన్ టెస్ట్ ఆ టెస్ట్ కి ఏ టెస్ట్ నుంచి అయితే మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ టెక్స్ట్ ని అంటే శ్రీ వెంకట నారాయణ క్లోజ్ చేసామంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది ఒకటి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. చూడండి ఇప్పటి వరకు మనం చేసింది ఫస్ట్ నేమ్ ని ఎక్స్ట్రాక్ట్ చేసాం. ఈక్వల్ టు చూడండి శ్రీ ఒకటే వచ్చింది. ఇందులో నుంచి ఇప్పుడు మనం ఏం చేయాలి, లాస్ట్ నేమ్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి, మిడిల్ నేమ్ ని రిమూవ్ చేయాలి. అందుకని రైట్ ఫంక్షన్ యూజ్ చేద్దాం. రైట్ ఫంక్షన్ టెస్ట్ యాజ్ యూజువల్ మనకు కావాల్సిన టెస్ట్ మనం దేని నుంచి అయితే మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ టెస్ట్ కామా లెన్ అంటే ఎన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి లెన్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. టెస్ట్ అగైన్ సేమ్ ఈ టెస్ట్ తర్వాత స్పేస్ ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి అగైన్ ఫైండ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. కావాల్సిన టెస్ట్ కి డబుల్ కొటేషన్ విత్ ఇన్ టెస్ట్ ఈ టెస్ట్ నుంచి స్పేస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అగైన్ ఫైండ్ అంటే 2 స్పేసెస్ ఉన్నాయి కాబట్టి అగైన్ ఫైండ్ చేస్తున్నాం. మళ్ళీ ఫైండ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. క్లోజ్ చేసి +1 అయితే మూవ్ అవుతుంది అంటే ఫస్ట్ స్పేస్ ని ఫైండ్ అవుట్ చేసుకుంటుంది. తర్వాత ఉండే ఆ వెంకట అని ఉంది కదా దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ సెకండ్ స్పేస్ ని ఫైండ్ అవుట్ చేసుకుంటుంది. +1 ఇవ్వడం వల్ల మూవ్ అవుతూ ఉంటుంది. ఫంక్షన్ క్లోజ్ చేస్తే చూడండి శ్రీనారాయణ అనేది వచ్చేస్తుంది. అంటే మిడిల్ నేమ్ అనేది రిమూవ్ అయిపోయింది. ఫస్ట్ నేమ్ ని లాస్ట్ నేమ్ ని ఎక్స్ట్రాక్ట్ చేసేసాం.